ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా స్తులర్పిస్తున్నాము. పాపిని దౌర్భాగ్యుడైన నన్ను ప్రేమించారు, గొప్ప రక్షణ ఇచ్చారు. మిమ్మల్ని ఆశ్రయించిన హేతు చేత చెప్పనశక్తి మహిమాయుక్తమైన ఆ గొప్ప సంతోషం నాకు అనుగ్రహించారు. నన్ను విడిచిపెట్టలేదు ప్రభు. నా కొరకు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలులు అనుగ్రహిస్తున్నారు. ఆశ్చర్యకరమైన సహాయం దయచేస్తున్నారు ప్రభు. నాకు అన్నింట్లో జయం అనుగ్రహిస్తున్నారు, నెమ్మదిస్తున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి అభివృద్ధి పరుస్తున్నారు తండ్రి, కీర్తినిస్తున్నారు ప్రభా. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు, ధన్యతలు నాకు మీరు అనుగ్రహిస్తున్నారు. మీ హస్తం నాకు తోడుగా ఉంచుతున్నారు ప్రభా. మేలు కలుగటం కోసమే మీ హస్తం నాకు తోడుగా ఉంచుతున్నారు ప్రభు. నన్ను ఫలించేవానిగా తండ్రి, అన్ని పరిస్థితుల్లో కూడా ఫలించేవానిగా చేస్తున్నారు. ఈ రీతిగా నా జీవితంలో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యముల కొరకే వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించిన హేతు చేత ఎన్ని ఆశీర్వాదాలు నాకు దయచేస్తున్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే అతి వినయముగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభు బల్లలో పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా చదువుకున్న లేఖన భాగంలో మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపండి, బలపరిచి వాడుకోండి. యోగ్యమైన రీతిలో మీ బలలో మేము చేయముంచగలుగుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బల్లను గురించినటువంటి సంగతి ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. ప్రభు వలన నాకు అప్పగింపబడింది అంటున్నాడు. కనుక 23వ వచనంలో ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. కాబట్టి ఈ బల్ల క్రమం ఏదైతే ఉందో ప్రభు ద్వారా అనుగ్రహింపబడింది. ప్రభువు అపొస్తలుడైన పౌలుకి ఇచ్చేట్టు అనుగ్రహించాడు. అంటే బహుశా దర్శనంలో చెప్పి ఉండాలి, ఇలా చెయ్యమని చెప్పాడు. కనుకనే ఆయన తెలుసుకుని సంఘాలకు చెప్పాడు. కాబట్టి ఇది మానవుల యొక్క ఉద్దేశం కాదు. ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగటం మానవ సంకల్పం, మానవ ఉద్దేశం, మానవ ఆలోచన కాదు. అంతేకాదు, ఇది ప్రతి ఆదివారము చేయాలనేది బైబిల్లోనే ఉన్నది. చాలామంది అప్పుడప్పుడు చేస్తారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? అపొస్తలుల కార్యం 27, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కాబట్టి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు. కాబట్టి భక్సింగ్ గారికి ఇదే ఆధారం, ఈ వాక్యం ఆధారముగానే ప్రతి ఆదివారము రొట్టె విరవటం అనేది ఆయన ప్రారంభించాడు. ఆదివారము రొట్టె విరిచే దినము, అది ప్రభు దినము, కాబట్టి రొట్టె విరవాలి. ఈ రొట్టె విరిచేటప్పుడు ఏం చేయాలి అనేది ఇక్కడ స్పష్టంగా రాశాడు.
ఏమన్నాడు చూడండి. ఆదివారమున మేము ఏమన్నాడు 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగని 25వ వచనంలో కూడా అదే చెప్పారు. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఈ రొట్టె, ఈ రసం ఏం గుర్తు చేస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకము చేస్తున్నాయి. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవటానికే దీన్ని చెయ్యాలట. ఇది ఒకటి. రెండవది 26వ వచనం కలిసి చదువుకున్న ఒకసారి. 26, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు. కాబట్టి ప్రభు వచ్చు వరకు ఇది చేసేటప్పుడల్లా, ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఆయన ప్రభు వచ్చు వరకు ఇదో మాట చెప్పాడు. అంటే ఇంకోటి ఏం గుర్తు చేస్తోంది? ఎంతవరకు చేయాలి ఇది? ఎంతవరకు చేయాలి? ప్రభు వచ్చేంతవరకు చేయాలి. ప్రభు వచ్చిన తర్వాత చేసినా ప్రయోజనం లేదు. ప్రభు వచ్చిన తర్వాత కొంతమంది ఉండిపోతారు. మారు మనస్సు లేని మత క్రైస్తవులు వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళు అప్పుడు మళ్ళీ మేము రొట్టె విరుస్తామన్నా సరే అప్పుడు ప్రయోజనం లేదు. రొట్టె ఎంతవరకు విరవాలంటే యేసుప్రభు వచ్చేంతవరకే. ప్రభు వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై అనేది యేసుప్రభు వారు వచ్చారు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇది గతం. యేసుప్రభు వారు మరలా రాబోతున్నారు. ఇది భవిష్యత్తు. ఈ రెండింటి మధ్య మనం చేసేది వర్తమానం. ఈ మధ్యకాలంలో మనము ఈ రొట్టెను విరిచి ఈ రొట్టెలోను ఈ ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతాం. అయితే 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను. అలాగ చేసే రొట్టెను తిన పాత్రలోనిది త్రాగవలను. ఇది వర్తమానం. ఇక్కడ 3 కాలాలు ఉన్నాయి. గతించిపోయినది ఉంది, జరగబోయేది ఉంది, వర్తమానంలో మనం చేస్తున్నది ఉంది. ఈ 3 కలిపి ఇక్కడ ప్రకటించబడుతున్నాయి. కాబట్టి మొదటిది ఏమిటంటే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభు వారు మనందరి నిమిత్తము కలువరి శిలువలో మరణించాడు. ఆ బలలో చేయి ముంచే ముందుగా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభు నా నిమిత్తం చనిపోయాడు. నా నిమిత్తం, మా నిమిత్తం కాదు. యేసు ప్రభు నా నిమిత్తం చనిపోయాడు, నా నిమిత్తము రక్తం కార్చాడు. యేసు ప్రభు వారు తన శరీరాన్ని నా నిమిత్తము రొట్టెను విరిచినట్లుగా విరిచివేశాడు. అర్థమైందా? ఇది నా శరీరము అన్నాడు ప్రభు. ఏమన్నాడు చూడండి అక్కడ, ఇది మీ కొరకైనా నా శరీరం. దీన్ని ఏం చేయాలట? విరిచి తీసుకోండి. చూడండి లూకా సువార్తలో ఇంకా స్పష్టంగా అక్కడ ఉన్నట్టుంది. బహుశా లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. మత్తయి సువార్తలో ఏమని చూడండి.
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం, 26. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం. కాబట్టి ప్రభువు తన శరీరాన్ని తినటానికి అప్పగించాడు, అంటే విరిచాడు, విరిచి ఇచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరాన్ని నా కోసము విరిచాడు, విరగొట్టుకున్నాడు. ఇది మనం బల్ల దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి క్రయం మనం బల్ల దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే, ఆయన నా కొరకు తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. ఒక రొట్టెను మనం విరిచేస్తాం, ఇట్లా చిన్న చిన్న ముక్కలు కూడా. కొన్ని చోట్ల అయితే ఇంత ఇంత గుండ చేసేసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు, అందులోంచి తీసుకుంటారు. అంటే విరిచేస్తాం. అంటే రొట్టె విరవటం ఎంత సునాయాసం. యేసు ప్రభువారు తన శరీరాన్ని కూడా అట్లా విరిచాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ రక్షణ అనేది, మనకు ఇవ్వబడిన రక్షణ అంత సులభంగా రాలేదు. ప్రభు తన శరీరాన్ని విరగొట్టుకోవటం ద్వారా వచ్చింది, సులభంగా రాలేదు ఈ రక్షణ. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్న వారమై దానిలో పాలు పంపులు పొందాలి. అంటే ఇప్పుడు ఎంత కృతజ్ఞతతో, ఎంత భయభక్తులతో దానిలో పాలు పంపులు పొందాలి. ఊరకనే దానిలో నిర్లక్ష్యంగా, అలవాటుగా, ఆచారంగా పాలు పంపులు పొందకూడదు. గత వారంలో నీవు తప్పిపోయి ఉంటే, నీ తప్పిపోయిన దానికి పశ్చాత్తాపడి నిజంగా నువ్వు క్షమాపణ పొందానన్నటువంటి భావన నీలో ఉంటే అప్పుడు పాలు పంపులు పొందాలి. అయితే ఒప్పుకోవాలి. ఏముందిలే, యేసుప్రభు అన్నీ క్షమించేస్తాడులే, అంతా అయిపోతుందిలే, చెయ్యనివాడు ఎవడులే అని అనుకుంటూ పాలు పంపులు పొందకూడదు. ఎందుకంటే ప్రభువు మన కోసం క్రయం చెల్లించాడు. ఆ క్రయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడల్లా ప్రభు యొక్క శిలువ దృశ్యం కనబడాలి. ఆ 2 చేతులలో మేకులు, 2 పాదముల్లో మేకులు, తలపైన ముండ కిరీటం, శరీరమంతా రక్తసిక్తం వేలాడుతున్నటువంటి ప్రభువు శిలువలో ఆ శిలువ దృశ్యం మనకు కనబడాలి. అది ఆయనను జ్ఞాపకం చేసుకోవటం. అప్పుడు ఆయన చెల్లించిన క్రయము, ఆయన చూపించిన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమను అనుభవిస్తున్నాం కనుక కృతజ్ఞతతో దానిలో పాలు పంపులు పొందుతాము. ఇది మొదటిది. రెండవది ఏమన్నాడు? ప్రభువు వచ్చు వరకు అని అన్నాడు. యేసు ప్రభువారు మరల వస్తున్నాడు. యేసు ప్రభు ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, బూరధ్వనితోనూ. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 17వ వచనం కలిసి చదువుకుందాం. మొదటి తెస్సలోనికైలు 4వ అధ్యాయం 16, 17. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, బోరధ్వని, దేవుని బోరత్వను, పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలంలో మేఘముల మీద కొనిపోబడదాం. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందాం. ప్రభు మరల రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడనంటే ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. చూడండి, మత్తయి సువార్తలో ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 24 వర్స్ 36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రం ఎరుగును గాని ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. దేవదూతలకు కూడా తెలియదుట యేసుప్రభు మళ్ళీ ఎప్పుడు వస్తాడో. తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడికి కూడా తెలియదు. అంటే యేసుప్రభుగా భూమి మీద ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు అనేసాడు. అంటే నీకు తెలుసు కదా, నువ్వు చెప్పేయచ్చు కదా అని అంటే నాకు కూడా తెలియదు అన్నాడు. ఎప్పుడు పరలోకంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఆయనకు మాత్రమే తెలుసు ఎప్పుడు వస్తాడో, ఎవరికి తెలియదు. పలానప్పుడు వస్తాడని లెక్కలు కట్టేసి పలానప్పుడు వస్తాడులే, అప్పటికి మనం రెడీ అయిపోదాం అంటానికి కుదరదు.
నేను మారు మనసు పొంది ఇప్పటికి 26 సంవత్సరాలు అయినట్టుంది. ఈ 26 సంవత్సరాల్లో చాలాసార్లు లెక్కలు చెప్పేశారు. పలానా సంవత్సరం వచ్చేస్తున్నాడు, పలానా సంవత్సరం వచ్చేస్తున్నాడు, ఆ సంఘం ఎంతబడిపోతుందని లెక్కలు గట్టి చెప్పారు చాలామంది. వట్టిదే, ఏం జరగలే. ఒకడు సినిమా కూడా తీసేశాడు యుగాంతం అని. ఏం జరగలేదు. కాబట్టి ఎవరికి తెలియదు కాలంలో సమయంలో. తండ్రి చూడండి, అపొస్తలుల కార్యం 1:7 చదవండి. అపొస్తలుల కార్యం 1:7. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అయితే కాబట్టి మనకు తెలియదు సమయం. మరి ఆయన ఎట్లా వస్తాట? ఇందా చదివిన భాగంలోనే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటి కన్న వేయనీయుడని మీరు ఎరుగుదురు. 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అనుకొనని గడియలో. 50వ వచనం, దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చినట్లు ఆయన కూడా వస్తాడు. కనిపెట్టని దినము, అనుకొనని గడియ. అర్థమైందా? కనిపెట్టని దినము, అనుకోనని గడియ. మనకు తెలియదు. మనం కనిపెట్టం. మన పరిపాటులో మనం ఉంటాం, మన జీవితంలో మనం ఉంటాం. ఏం చేస్తుంటారడా? కొంతమంది చూడండి 40వ వచనంలో, ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అంటే దాని అర్థం ఏంటి? ఎవడు పనివాడు చేసుకుంటున్నాడు. పొలంలో ఉండేవాడు పొలం పని చేసుకుంటున్నాడు, ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నారు, ఎక్కడ పని చేసుకునే వాళ్ళు అక్కడ పని చేసుకుంటున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయము 34వ వచనం. లూకా 17:34, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుచుందరు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూసారా? ఇంకా ఒకడు పడుకుని ఉంటాడు హాయిగా. అంటే ఏం నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి? పక్కన బాంబులు పడిపోతున్నాయంటే ఎవడన్నా పడుకుంటాడా? నిద్రపోతున్నారని అంటే అర్థం ఏంటి? శుభ్రంగా కడుపు నిండా తినేసి మరీ పడుకున్నారని అర్థం. ఇద్దరు ఒక్క మంచం మీద నిద్రపోతున్నారు, కడుపు నిండా తిని పడుకున్నారు. అంటే ఏ కలవరం లేదు, నెమ్మదిగా ఉంది. పొలంలో పని చేసుకుంటున్నారు అంటే ఏ కలవరం లేదు. తిరగలు విసురుకుంటున్నారు అంటే పిండి వంటలకి రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. అక్క రాత్రికి చెక్కలు చేసుకుందాం అక్క, రా అక్క అంటే రా అక్క అని ఇద్దరు కూర్చొని చెక్కలకి పిండి పిండి విసురుకుంటూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంత నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు. లోకులు ఏమనుకుంటారంటేట చూడండి, ఇక్కడ 26వ వచనం చూద్దాం. లూకా సువార్త 17:26, నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరూ నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. జలప్రళయం వచ్చేసరికి అంత బాగానే ఉంది. మనుషులు ఇల్లు కట్టుకుంటున్నారట, పెళ్లి చేసుకుంటున్నారట, పెళ్లికి ఇచ్చుకుంటున్నారట, అన్నీ చేసుకుంటున్నారు. లోతు దినాల్లోని సొదొమ వారు భయంకరమైన పాపంలో కొనసాగుతూనే ఉన్నారు. అయితే నోవహు ఓడలోనికి వెళ్ళి తలుపు మూసిన తరువాత అప్పుడు వచ్చింది జలప్రళయం. జాగ్రత్త వినండి. నోవహు ఓడలోకి వెళ్ళాడు, దేవుడు తలుపు మూసేశాడు, ఆ తర్వాత వచ్చింది జలప్రళయం. అలాగనే లోతును సొదొమలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత సొదొమ మీదకి అగ్నిగంధకాలు కుమ్మరించబడ్డాయి. సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తరువాతనే శ్రమలు వచ్చేస్తాయి.
ఎత్తబడిన సంఘంలో గనుక మనం లేకపోతే భయంకరమైన శ్రమలు తప్పనిసరిగా అనుభవించాలి. ఎవడు అప్పుడు ఇక సహాయం చేసేవాడు ఎవడు ఉండడు. ఎవడు బతుకు వాడికే కష్టం. అర్థమైంది? అందుకే అంటున్నా, తల్లిదండ్రులు ఎత్తబడిన తర్వాత పిల్లలు ఉండిపోయారు అనుకోండి, ఎవడు వాళ్ళని పట్టించుకునేవాడేవాడు. అర్థమైందా? ముసలివాళ్ళు సైతము మారు మనసు పొందాలి. పెద్దవారు, అన్ని వయస్సుల వారు మారు మనసు పొందాలి. ప్రభు రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగ వలె వస్తానని అంటున్నాడు. దొంగ చెప్పేసి వస్తాడా? దొంగ చెప్పేసి రాడు. చెప్పకుండా ఏ రాత్రో సడన్గా వచ్చేస్తాడు. అలాగని యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడట? మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూడండి, ఒక మాట ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోచున్నట్టు చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. అకస్మాత్తుగా, అరే ఏంటి ఇప్పుడు వచ్చావు? చూసారా, మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు లేకపోతే స్నేహితులు వచ్చారనుకోండి, అరే ఏంటి ఇప్పుడు ఇచ్చావు, చెప్పకుండా వచ్చావు అంటావు. అది అకస్మాత్తుగా రావటం. ఉన్న పాటను అంత బాగుంటుంది, వర్షం వస్తుంది, ఏముంటుంది? అకస్మాత్తుగా రావటం. అలాగని యేసు ప్రభువు వారు అకస్మాత్తుగా వస్తాడు. మనం ఏదో తింటుంటాం, తాగుతుంటాం, టిఫిన్ చేస్తాం, అన్నం తింటాం, పడుకుంటాం, ఎక్కడికో పోతాం, ఏదో పని చేస్తూ ఉంటాం, పనిలోనే ఉంటాం. ప్రభు వచ్చేస్తాడు. అయితే సిద్ధపడి ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడ ఎత్తబడతారు. ఒక నేవీలో కెప్టెన్ గారు, ఆయనేమో వైస్ కెప్టెన్, అసిస్టెంట్ కెప్టెన్ అనుకుంటారు. పెద్ద ఆయన మీద ఇంకా కెప్టెన్ ఒక ఆయన ఉన్నట్ట. ఈయన షిప్ ఎక్కగానే 6 నెలలు ఉంటాడు షిప్లో. షిప్ ఎక్కగానే ఆ కెప్టెన్కి వెళ్ళి చెప్పేవాట, ఇదిగో ఫలానా ఫలానా చోటు ఉన్నాయి, ఫలానా చోటు ఉన్నాయి, ఫలానా చోటుని ఈ తాళాలు ఇక్కడ పెడుతున్నాను అనేవాడు. రే బాబు, ఇప్పుడే కదా ఎక్కేవు, 6 నెలలు ఉంటావు, ఇప్పుడు ఎందుకు అప్పగిస్తున్నావు నాకు అంటే, యేసుప్రభు వస్తే నేను ఉండను, వెళ్ళిపోతాను. యేసుప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకో మధ్యలో, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నువ్వు వెతుక్కుంటావు కదా, అందుకని చెప్పేస్తున్నాను. అలాగన్నా మనకి సువార్త చెప్పినట్టు. కనుక వాడు మార్మనసు పొందాడు లేదు తెలియదు. ఈయన రిటైర్ అయిపోయాడు. ఆయన అనుకుని ఉంటాడు, చెప్పి 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 రిటైర్ అయిపోయాడు, యేసుప్రభు రాలేదని. కానీ వాస్తవం ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మీ నిమిత్తమే, ఎక్కడ రాయబడి ఉంది, ఎవరినో నశించడం ఇష్టం లేక ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరు నశించుట, నువ్వు నశించుట, నువ్వు ఇంకా నరకానికి పోవటం ఇష్టం లేక ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందిట? ఇప్పుడు 1 తెస్సలోనికెళ్ళి 4లో మనం చదువుకున్నాం. ఏమన్నాడు అక్కడ? ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, బోరధ్వని, దేవుని బోరతో 3 శబ్దాలు వినిపిస్తాయి. ఒక పెద్ద ఆర్భాటం వస్తుంది, అంటే పెద్ద ఉరిమినట్టుగా ఉంటుంది. ఆ శబ్దం ప్రపంచమంతా ఒకేసారి వినిపిస్తుంది. అంటే ఎంత పెద్ద ఆర్భాటమో, గుండెలు పగిలిపోతాయి. తర్వాత ప్రధాన దూత ఏ శబ్దం చేస్తాడో తెలియదు. తర్వాత దేవుని బోర ఊదుతారు, అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ అది లోకమంతా వినిపిస్తుంది. ఈ 3 శబ్దాలు ఒకదాని వెనకట ఒకటి వెంటనే వచ్చేస్తాయి. వెంటనే మనం మెలకువగా ఉంటే తలెత్తి చూడొచ్చు, మన విడుదల సమీపమవుతుంది. ఏమవుతున్నట్ట? చనిపోయిన వారిని దేవుడు తీసుకొని వస్తాడు మొదట. తరువాత బతికున్న మనము ఏమవుతాము? మార్పు చెందుతాం. వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాం. మనం ఇట్లా లేస్తాం, మేఘాలు కిందకు వస్తాయి, మనం మేఘాల మీదకి వెళ్తాం. మేఘాలు మనల్ని తీసుకుపోయి ప్రభు దగ్గర అప్పచెప్తాయి. అక్కడ ప్రభువును కలుసుకుంటాం. కాబట్టి దాన్ని ఏం చేయాలిట? ఆయన వచ్చు పర్యంతము. ఇప్పుడు అన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించరు. ఈ రొట్టె తిని పాత్రను త్రాగినప్పుడల్లా, ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగినప్పుడల్లా మనము ఈ ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకు ప్రచురించాలి. ఏంటి ప్రచురించడం? యేసుప్రభు వస్తున్నాడు అని చెప్పాలట. యేసుప్రభు రాబోతున్నాడు, వస్తున్నాడు అని చెప్పాలి. మనకే నిరీక్షణ లేకపోతే ఇతరులకేం చెప్తాం?
కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అవకాశం ఉంటే యేసు ప్రభు మరణము, పునరుత్థానము, అలాగనే మరలా యేసు ప్రభు వారు తిరిగి రావటం, వీటిని చెప్పాలి, ప్రకటించాలి. మీరు ప్రచురించుదురు అంటే ప్రకటించాలి అని అర్థం. కాబట్టి ఈ రొట్టె తిని పాత్రను తాగుతున్న ఈ ద్రాక్షరసం తాగుతున్న మనం యేసు ప్రభు వారి మరణ, భూస్థాపన, పునరుత్థానాలు, ఆయన యొక్క రెండవ రాకడను మరలా మనం ప్రకటించాల్సిన బాధ్యత మనకున్నది. అలాగని మనం జీవించాలి. మనకు మనం చెప్పుకోవాలి, తర్వాత వచ్చేవారికి చెప్పాలి, తెలియని వారికి చెప్పాలి. అది మనకు ఈ బల్ల దాన్ని బోధిస్తూ ఉన్నది. తర్వాత ఏమనన్నాడు? 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకును, అలా చేసే రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగవలను. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దీనికి నేను యోగ్యున్నా కాదా? ఎందుకంటే ఎవడైనా అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధం. కాబట్టి అయోగ్యంగా దీనిలో పాలు పంపులు పొందకూడదు. మరి ఎట్లా? వారం అంతా ఏదో చేసాము, ఎట్లా అని అంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి, అపరాధములు, దోషములు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 కలిసి చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి మన పాపములు, మన దోషములు ఒప్పుకోవాలి. ఇది పరీక్షించే బల్ల, క్షమించే బల్ల, పరిశుద్ధపరిచేటటువంటి బల్ల. పరీక్షిస్తుంది, మనల్ని మనమే పరీక్షించుకుంటాం. ఆ బల్ల దగ్గర ప్రభు ఉన్నారు, ఆ ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. ఇది పరీక్షించే బల్ల. తర్వాత మన పాపములు మనం ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమిస్తాడు. ఇది క్షమించే బల్ల. తరువాత తన రక్తంతో కడిగి మనలను పవిత్రపరుస్తాడు. ఇది పవిత్రపరిచి పరిశుద్ధపరిచే బల్ల. కాబట్టి మనల్ని నీతిమంతులుగా, సారిసారికి నీతిమంతులుగా తీర్చేటటువంటి బల్ల. ప్రభు రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచేటటువంటి బల్ల ఇది. కాబట్టి దీనిలో ఇంత మర్మం ఉంది, ఇంత ఆంతర్యం ఉంది. దీన్ని ఎరిగిన వారమై మనం యోగ్యమైన రీతిలో ఈ ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. తర్వాత ఈ బల్ల మరొక విషయాన్ని ప్రకటిస్తోంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. 10వ అధ్యాయం 16-17 కలిసి చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా, మనం విరుసు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకలమైన మనము ఒక శరీరమై ఉన్నాము. కాబట్టి ఇది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం. ఈ రొట్టె ప్రభు యొక్క శరీరం. ఆ అవగాహనతోనే తీసుకోవాలి. ఈ రక్తం, ఈ ద్రాక్షరసం ప్రభు యొక్క రక్తం. ఆ అవగాహనతో తీసుకోవాలి. అయితే ఇప్పుడు దానిలో పాలు పంపులు పొందుతున్న మనము, ఆ ఒక్క రొట్టెలో ఒక్క రసంలో పాలు పంపులు పొందుతున్న మనం ఒక్కటే శరీరము. అంటే సంఘం ఒకటే శరీరం, మనమందరం ఒక్కటే శరీరంగా ఉన్నాము. కాబట్టి మనం వేరువేరుగా లేము, ఒకరికొకరు అవయవములమై ఉన్నాము. కనుక ఒకరికొకరు భారం భరించేటటువంటి వారంగా ఇదివరకు చెప్పుకున్నాం ఒకసారి, ఒకరికొకరు ఏం చేయాలని. ఒకరికి ఒకరు మనము ప్రార్థన చేసేవారుగా, భారం భరించేవారుగా, ఆదరించేవారుగా, హెచ్చరించేవారుగా, దయ చూపించేవారుగా, సహాయపడేవారుగా, అన్ని రకాలుగా మనం ఒకరికొకరమై ఉండవలసిన అవసరం ఉన్నది. కనుక మనమందరం ఏక శరీరంగా ఉన్నాం. ఆ ఏక శరీరమే ఎత్తబడుతుంది, ఆ సంఘమే ఎత్తబడుతుంది. అందులో మనం ఉంటేనే ఎత్తబడతాం. కాబట్టి అవగాహన కలిగిన వారమై దానిలో పాలు పంపులు పొందుతాం. ఇంకా ఎటువంటి తారతమ్య భేదాలు లేవు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 27-28 వచనాలు కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు,
పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఏకంగా ఉన్నారు. అయితే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అంటే జాతుల భేదం లేదు, దాసుడు స్వతంత్రుడని లేదు, పెద్ద గొప్ప భేదం లేదు, ఏ భేదం, స్త్రీ పురుష భేదం లేదు, ఏ భేదం లేదు. అందరూ ఒకటే శరీరంగా ఉన్నాం. ఈ అనుభవంతో బలలో పాలు పంపులు పొందాలి. కాబట్టి మనమందరం దేవుని శరీరంలో భాగములమై ఉన్నాం. ఏ భేదం లేదు. ఇక ఒకప్పుడు ఏ భేదం లేదు, అందరం పాపులం. ఇప్పుడు యేసు ప్రభువునందు ఏ భేదం లేదు, మనమందరం ఒకటే శరీరంగా ఆ శరీరంలో అంగములుగా ఉన్నాం. ఈ అనుభవంతో పాలు పంపులు పొందాలి. కనుక ఎత్తబడటానికి సిద్ధపడుతూ దానిలో పాలు పంపులు పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఆ బలలో పాలు పంపులు పొందాలి. దాన్ని గుర్తు చేసుకోకుండా ఊరకనే దానిలో పాలు పంపులు పొందటం అనేది ప్రభువును మనం అవమానించినట్టు అవుతుంది. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. అలాగే ఆయన మరణమును ప్రచురించుటకై దీనిని చేయుడి. ఈ అనుభవాలు మన జీవితంలో మనకు అవసరమై ఉన్నాయి. కనుక ఇటు అనుభవంతో ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ మనం బలలో పాలు పంపులు పొందుతాం. కనుక ఏదైతే మనస్సాక్షి నేరారోపణ చేస్తోందో, నువ్వు తప్పు చేసేవని, ఆ ప్రతి దోషమును, ప్రతి అపరాధమును, అది చిన్నదో పెద్దదో, ప్రభు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు అది ఏదైనా క్షమిస్తాడు. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, నిజంగా ఒప్పుకున్నప్పుడు ప్రభు క్షమిస్తాడు. ఎవడు చేయలేదులే, నేనేం చేశాలే, ప్రభు క్షమించేయి అని అంటే అట్లా కుదరదు. ప్రభు నేను తప్పిపోయాను, మరలా తప్పు చేశాను, అపరాధం చేశాను, నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో దావీదంటాడు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయు. విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. అలాగన క్షమించబడిన వారమై యోగ్యమైన రీతిలో ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించి, ఇది వర్తమానం. గతం అయిపోయింది. యేసుప్రభువారు మన కోసం సిలువలో మరణించాడు, అది గతం అయిపోయింది. యేసుప్రభువారు రాబోతున్నాడు, అది భవిష్యత్తు. ఈ మధ్యలో ఉన్న వర్తమానాన్ని మనం పరీక్షించుకోవటం అనేది వర్తమానం. ప్రభువును ప్రకటించడం అనేటటువంటిది వర్తమానం. ఈ వర్తమానం అనేది దేవునికి ఇష్టమైనదిగా మన జీవితంలో ఉండాలి. అలాగన మనం పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక.